లాస్ట్ కూడా ఇచ్చేసింది ఇక. ఇప్పుడు నీకు ఒకటే ఆప్షన్ ఇస్తున్నారా తెలుగు గై, గుర్తుపెట్టుకోబెట. నీ పేరు మనోజ్ కదా, మనోజ్ వీలైతే డిస్కౌంట్లో జాయిన్గా. యూ స్టిల్ హ్యావ్ ఏ ఛాన్స్. ఎవరు మాట్లాడి ఏంది అపాలజీ చెప్పమని వచ్చి డిస్కౌంట్లో మన వాళ్ళు అందరు ఉన్నారు. అనవసరం పెద్ద మిస్టేక్, పెద్ద బ్లండర్ చేస్తారు మీరు. చాలా పెద్ద ఇష్యూ అవుతుంది ఇది. ఉండొచ్చు వాళ్ళ ఫాదర్కి అవసరం లేదు కదా మ్యాటర్ ఇది. అంటే వాళ్ళ ఫాదర్ ఈజ్ థ్రెటనింగ్ మీ. వాళ్ళ ఫాదర్ నన్ను భయపడిస్తున్నాడు. కూడా వాడు అట్లనే మాట్లాడిస్తున్నాడు. చెప్పండి మీరేం చెప్పారు సీఏ గారు చెప్పండి. నేనేం చెప్పానంటే సార్ నా టార్గెట్ తన ఛానల్ కాదు, తను మారాలి. నన్ను అలా మాట్లాడినందుకు ఒక సారీ చెప్పేస్తే వదిలేస్తాం సార్, మాకు సారీ చెప్పాలి అని అడిగాను నేను. సో సార్ ఏమన్నారంటే సరే రేపు మాట్లాడతాను, నేను మ్యాక్సిమం సారీ చెప్పించేలా చూస్తాను, లేకపోతే నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తావా అంటే అది చేస్తాను సార్ అని చెప్పాను. కంప్లైంట్ అయితే ఇచ్చాను. మనవాడు ఇంకొకటి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే తెలుగుగా పెట్టి నేను నీట్ చెప్తున్నాను, అది మీకు చాలా ఇబ్బంది అవుతుంది మీ లైఫ్ లో. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇట్ కెన్ కాజ్ ఇష్యూ విత్ యువర్ పాస్పోర్ట్ ఆర్ వీసా ఇన్ ఫ్యూచర్ ఫర్ ఎనీథింగ్. నీకు అది ఒక హిస్టరీ కింద మిగిలిపోయింది. సో దయచేసి మీరు తను అడిగినట్టు మీరు ఏదైతే అబ్యూజివ్ గా మాట్లాడారో అది నిజమే కాబట్టి జస్ట్ వచ్చి సారీ చెప్పండి మీరు. ఇది ప్రాపర్ గా చెప్తున్నాం. మా వాళ్ళు అయితే కొంచెం ఎక్సైట్ అవుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ బికాస్ వాళ్ళు రాజు బ్రోని కూడా మీరు చాలా హర్ట్ చేశారు. ఇక్కడ తను ఏమనుకుంటున్నాడంటే తిట్టుకోవడం అందరం తిట్టుకున్నాం కదా అని అనుకుంటున్నాడు. బట్ వాళ్ళు ఏమన్నారంటే వీడియోస్ లో తిట్టుకోవడం ఒకరినొకరు పక్కన పెట్టండి, బట్ డైరెక్ట్ నాకు వాట్సాప్ లో మెసేజెస్ చేశాడు కదా. ఈవెన్ వారియర్ కూడా వాళ్ళు లైవ్ లో బ్లాక్ మెయిలింగ్ ఇచ్చాడు. ఓకే నేను వీడియో నన్నే కాదు నాతో పాటు తినకు కూడా చేశాడు, తినకు కూడా థ్రెట్ ఉంది తన వల్ల అని చెప్పా. ఇప్పుడు చెప్పేది ఫస్ట్ మిస్టేక్ చేసింది ఏంటంటే నువ్వు తనకు మెసేజ్ చేసి వాట్సాప్ లో డైరెక్ట్ మెసేజ్ చేసి సెట్ చేసినావు. సెకండ్ మిస్టేక్ ఏం చేసినావు, డైరెక్ట్ నా పేరు తీసి లైవ్ లో వార్నింగ్ ఇచ్చినావు. ఇప్పుడు నువ్వు థర్డ్ మిస్టేక్ ఏం చేసినావు తెలుసా, నీ నెంబర్ నుంచి ఒక డైరెక్ట్ రాదన్నాక వార్నింగ్. తప్పు మీద తప్పు, నీకు అర్థమవుతుంది. ఎంత ఉన్నట్టున్నావు నాకు తెలిసి. ఆడెవడో మొత్తం రికార్డెడ్ ఉంది బేటా, డైరెక్టింగ్ అయిపోయింది. ఇప్పుడు కూడా మనకు ఆప్షన్ ఉంది డిస్కౌంట్ లో జాయిన్ అవ్వడానికి. బట్ స్టిల్ నువ్వు ఏమవ్వాలనుకుంటావు నీకు అర్థం కావట్లేదు. ఈ లైవ్ అయిపోయేలోపల కనుక నువ్వు డిస్కౌంట్ లోకి రాలేదనుకో ఇంకా వేరేనే ఉంటాయి రియాక్షన్స్. నువ్వు లైవ్ లోకి రావాలా, డిస్కౌంట్ లో మాట్లాడాలా మాతో. వేరే వాళ్ళు ఎవరు మాట్లాడద్దు, నువ్వే మాట్లాడాలి. అదే లోకి వచ్చినాడు, అదే డిస్కౌంట్ లో. లోకికి తెలియదు లేదు మనోడు. నీకు టైం చాలా తక్కువ ఉంది బేటా. వాట్సాప్ లో హ్యారీ అన్న అడ్రస్ పెట్టాడు చూడండి ఒకసారి. గూడూరు వచ్చినాయి, ఏ రమ్మన్నారు అవి వస్తారు, ఏ ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ ఉండదు తెలియదు అనుకుంటాను. మళ్ళీ డబ్బులు గూడూరు రావడం ఆ గ్యాంగ్ అంతా రావాలంటే నాకు కాల్ చేసి భయపట్టిస్తారా బేటా? నాకు కాల్ చేసి భయపట్టిస్తారా? నువ్వు నీకు అంత చెప్పే కోరుకుంటున్నావు. అది ఏదో అనుకుంటున్నాడు, అనుకుంటున్నా. సినిమా వేరుంటది, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి కదా బెటర్. అది నేను చూసుకో మరి, అది చూసుకోవాలి ఫస్ట్. ఉత్తునే నువ్వు ఉత్తుకున్నాను పెట్టుకుంటావు చూసుకో. అది మోహన్ కృష్ణ పృథ్వీ మీ గేమింగ్ కాకినాడ గేమర్ BGM టీమ్ థాంక్స్ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. హ్యాపీ వెన్స్డే, హ్యాపీ థర్స్డే, హ్యాపీ థర్స్డే. లే ఇప్పుడు మనతోని ఫోన్లో మాట్లాడిన క్యాండిడేట్ రావాలా. నన్ను గూడూరు రమ్మన్నాడు కదా, ఆ క్యాండిడేట్ ఎవరో తెలియాలి. వాళ్ళు వచ్చి ఇప్పుడు డిస్కౌంట్లో మాట్లాడాలా.
లేకపోతే నువ్వు అనవసరంగా ప్రాబ్లం తీసుకో బెటా, నీకు అర్థం కావట్లేదు, గుర్తుపెట్టుకో. నీ ప్రాబ్లం ఇది, ఎవడో రావద్దు, నువ్వే వచ్చి మాట్లాడాలా. మేము ఇక్కడ మాట్లాడుతున్నాం ఇక్కడ నీతోని, నువ్వు వచ్చి మాట్లాడొచ్చు ఇక్కడ ధైర్యం. కానీ నువ్వు భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? మాట్లాడు, డిస్కౌంట్లో మాట్లాడొచ్చి. నీ ప్రాబ్లం ఏందో చెప్తే తెలుస్తుంది కదా మాకు. ఫోన్ చేసి నువ్వే మాట్లాడొచ్చు కదా. వాళ్ళకి ఎందుకు నువ్వే మాట్లాడు, ఫోన్ చేయి. ఎవరు కాల్ చేసిర్రు లోకి? ఫోన్ చేసి వాని ఫోన్లకి ఎవరో ఫోన్ చేస్తున్నారు నాకు. తాకట్టు పెట్టి ఫోన్ మందుబాటు తప్పు చేస్తున్నావు, నువ్వు గుర్తుపెట్టుకో. నా గురించి నీకు ఆల్రెడీ తెలుసు. నువ్వు అది కూడా లైవ్లో ఎవ్రీథింగ్ రికార్డెడ్ ఉంది ఇక్కడ. నన్ను ఫోన్ చేసి భయపట్టిస్తున్నాను లైవ్లో. ఎవ్రీథింగ్ రికార్డెడ్ విత్ మై ఫేస్, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో సహా రికార్డ్ అయిపోయింది అక్కడ. ఆప్షన్ లేదు మీకు అక్కడ, మీరు తప్పించుకునే ఆప్షన్ లేదు అక్కడ, గుర్తుపెట్టుకోరు. ఇప్పటికే తెలుగు గాయ బయట కాల్ చేసిండనే లిఫ్ట్ చేసిండు రాజన్న. ఎందుకు నీకోసమే లిఫ్ట్ చేసిండు. ఏదన్నా చెప్తాడని లిఫ్ట్ చేసిండు మనోడు అపాలజీ నాకు ఫోన్లో నాకు అపాలజీ ఫోన్లో చెప్తాడేమో అని చెప్పి నేను ఫస్ట్ మ్యూట్ చేసి ఫోన్ ఎత్తినా. ఎందుకు? అరే భయ్ మనం ఏదంటే పర్సనల్గా మాట్లాడుకుంటామని చెప్పి మ్యూట్ చేసిన. మ్యూట్ చేసరికి అరుస్తున్నాడు ఫోన్లో. ఇంకా అరుస్తే ఇంకా ఓపెన్ వినిపించాలి కదా, అంతే. మరి భయపడేదేమది. పొలైట్గా నేను మైక్ మ్యూట్ చేసి ఎత్తిన ఫోన్. ఎత్తితే చూసిరా మీరు ఏమేమి మాట్లాడుతుంటావు అది. సో దట్ ఈజ్ అట్లా ఉన్నారు మనుషులు. ఫైనల్ ఇట్లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేసేది. స్ట్రాంగ్ అవడానికి లాస్ట్ ఇది కూడా ఇచ్చేసిండు ఇక రిటర్న్ రాజన్న. ఇప్పుడు నీకు ఒకటే ఆప్షన్ ఇస్తున్నారా తెలుగు గై, గుర్తుపెట్టుకోబెట. నీ పేరు మనోజ్ కదా. మనోజ్, వీలైతే డిస్కౌంట్లో జాయిన్గా. యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. ఎవరు మాట్లాడి ఏంది అపాలజీ చెప్పమని వచ్చి డిస్కౌంట్లో మన వాళ్ళు అందరు ఉన్నారు. అనవసరం పెద్ద మిస్టేక్, పెద్ద బ్లండర్ చేస్తారు మీరు. చాలా పెద్ద ఇష్యూ అవుతుంది ఇది. ఎవరో పింగ్ చేస్తున్నారు చాట్ లో, వాళ్ళ ఫాదర్ అంట. ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్కి అవసరం లేదు కదా మ్యాటర్ ఇది. అంటే వాళ్ళ ఫాదర్ ఈ థ్రెటనింగ్ మీ. వాళ్ళ ఫాదర్ నన్ను భయపడిస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు అది? అదే ఎవరు అంటారు, చాట్లు అంటారు ఎవరు. చాట్ లో అంటున్నారు. ఆపరేషన్ ఆగండి. అది ఎవరో మనకి తెలియదు. తోట మనిషి అది బుద్ధ ముసుగు అంటే ఒక పర్సన్ ని భయపట్టియడం ఎంతవరకు న్యాయం అంటారు మీరే చెప్పారు మరి కమెంట్స్ లో ఫాస్ట్ గా పిల్లలు. అది కూడా నేను లైవ్ ఉన్నా, నాకు కాల్ చేసి భయపట్టియాలని చూస్తారు. అంటే ఇది ఇట్లా లైవ్ ఉన్నప్పుడే అయితే మరి ఆఫ్లైన్ ఎన్ని అయితే ఇట్లాంటి ఇష్యూస్ ఎంతమంది ఫేస్ చేస్తుంటారు డైలీ ఇట్లాంటి ఇష్యూస్. కార్తీక్ టీ అంట ఎవరు చెప్తున్నారు చాట్ లో, వాళ్ళ ఫాదర్ అంట. ఫోన్ చేయి బ్రో ఒకసారి కార్తీక్ బ్రో, నీకు ఎలా తెలుసు? ఇంత తెలివి ఉన్నారంట. నువ్వు అదే అడ్రస్ పెట్టేసి అదే నెంబర్కి రాజన్ అడ్రస్ పెట్టు, లేకపోతే మన వాళ్ళు చార్ల నెంబర్లు పెడతారు, అందరికి పెట్టినా పర్లేదు. రాజన్ నాకైతే పెట్టేసి నాకు ఫార్వర్డ్ చేయండి పెట్టండి. నాకు అడ్రస్ వస్తే నేను మొత్తం మన గ్రూప్లోనే పెట్టేస్తాను, స్క్రీన్లోనే చూపిస్తే ఏం భయపడేదేమో. పొద్దుగాల నేను ముందుంటాను, ఇంటి దగ్గరనే పెడదాం, మీటప్ ఇంటి దగ్గరనే పెడదామా. ఫోన్ చేసి కూతురు రమ్మన్నావు కదా, అట్లా అన్న నీకు అదే కుదరదు అమ్ముతుంది. టీం పోజ్ చేయకపోతే పెట్ట ట్రాక్ చేయబట్టి. మోడరేటర్ కూడా అంటాడు అన్న, సారీ చెప్పాడు, లౌడ్ చెప్పాడు, ఎవరికి మీరు స్పామ్ చేయకూడదు. అంటే వాళ్ళ ఛానల్లో మోడరేటర్స్కి కూడా రెస్పెక్ట్ లేదు మినిమం. మరి అంటే ఛానల్ పెట్టుకుంటే మినిమం మోడరేటర్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఛానల్ మోడరేటర్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు హౌ కెన్ ది బి ఏ స్ట్రీమర్? స్ట్రీమర్ అర్హతలు ఎట్లుంటాయి అట్లాంటి వాళ్ళకి? అన్న వాడికి అసలు అంత సీన్ లేదన్న. అసలు ఒక్కసారి గూడూరులో వాడిని ఒక్కసారి మీటప్ పెట్టండి, మీరు రావాల్సిన అవసరం కూడా లేదు, నేను చూసుకుంటా ఉన్నాను. అరే ఇప్పుడు నాకు కాల్లో థ్రెటన్ చేస్తారు. అట్టగా బెట, ఇప్పుడు నాకు కాల్లో థ్రెటన్ చేస్తారు కదా బెట. వాడికి అంత సీన్ లేదన్న, అసలు నాకు కూడా తెలియదు. నాకు మొన్నే తెలిసింది రాణిపేట గూడూరులో. ఇప్పుడు మనం ఏం అడిగినాం బెట, డిస్కౌంట్లోకి వచ్చి అపాలజీ చెప్పమని చెప్పినాం. అపాలజీ లేదంటే అపాలజీ వీడియో చేయమని చెప్పినాం. 24 hours అయిపోయింది, 48 hours అయిపోయింది, రెస్పాన్స్ లేదు. అది ఏమన్నట్టు మరి? మళ్ళీ వాడు నా వీడియోస్ కూడా డిలీట్ చేయలేదు. వీడియో డిలీట్ చేసినా సరే పోతే పైన వదిలేస్తున్నాయి, పోనీరా బచ్చాగాడని చెప్పి. వాడు నన్ను ఎట్లయితే ట్రోల్ చేసినా అవన్నీ ఉన్నాయి ఫొటోస్. ఐఐటి ఖరగ్పూర్ లో అగ్రికల్చరల్ అంటే అతను చదివిన చదువు. ఓకే లేదు ఐఐటి ఖరగ్పూర్ అతను చదివింది అగ్రికల్చర్ లో. అన్న ఒక్కసారి మీటప్ అరేంజ్ చేసి నేను చూసుకుంటాను, మీరు రావాల్సిన అవసరం కూడా లేదన్న. ఎందుకు ఇట్లా కాల్ చేసుకుంటున్నాడో రాజన్న మంచితనాన్ని నువ్వు మిస్యూజ్ చేసుకుంటున్నావు. మనోజ్ బ్రదర్ నీకు మంచి
మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది నీకు, మంచి గుడ్ విల్ గా ఉంది నీకు, ఒక సబ్స్క్రైబర్లు ఎన్నెందుకు హైదరాబాద్ రా మాట్లాడుకుందాం దా. కూర్చోబెట్టి మాట్లాడతాడు రాజన్న, శత్రువు వచ్చిన ఇంటికి నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడతాడు బై. అపాలజీ వీడియో చేయని కూడా అంత బరువు అయిపోతే, అంత ఇది అయిపోతే ఇంకా నువ్వేం నడిపిస్తావు యూట్యూబ్ ఛానల్? లెక్కలు ఇవన్నీ. వాడికి అంత దమ్ము ఉంటే గూడూరులోనే ఎవరిని తీసుకురమ్మంటారు వాడిని తీసుకురా నేను చూసుకుంటా. ఈ రాజు ఎందుకు బై? రాజన్న ఒక్క వీడియో పెడితే గూడూరుకే రమ్మను వాడిని, గూడూరులోనే వాడు ఎక్కడ ఉంటాడు చెప్పుకోవాలి. కానీ రాజన్న అట్లా ఎందుకు చేస్తాడు? రాజన్న అట్లా చేయడు కదా. వాడికి తెలుసు మీద పడతా ఉంటే మనం ఏంటంటే ఉండేది అయినా వాడికి సెన్స్ కొంచెం కాదు, సెన్స్ వాడికి ఎవరన్నా సపోర్ట్ చేస్తారు. మా ఊర్లో అన్న ఒక అమ్మాయి మీద పట్టి అడుస్తూ ఉంటే గుట్టలు కొడతారు మా ఊర్లో, అట్లానే కొడతారు అండి. హలో వాడి ఫాలోవర్స్ ఇవాళ కూడా మారలేదు. మీరు లైవ్ చూస్తే మీకు అర్థమయ్యేది. వాళ్ళు ఇవాళ ఫస్ట్ కమెంటే వాడి కుక్కలు ఇంకా అరుస్తూనే ఉన్నాయని చెప్పి అసలు మా ఊరని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందన్న అసలు లిటరల్ గా. చూడు ద వే ఈజ్ రెస్పెక్టింగ్ పీపుల్. అరే వాడు అట్లా కాదు బెట, వాడు ట్రోల్ చేసినాడు, వీడియోస్ చేసిండు, ఓకే, దాన్ని ట్రాక్ చేసుకుంటూ అట్లనే పెట్టి కనీసం దాన్ని డిలీట్ అని చేయలేదు వాడు అపాలజీ వీడియో చెప్పకపోయినా సరే. అది ఎంతవరకు న్యాయం? అది నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా, నేను కూడా మనిషినే కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లైవ్ థ్రెటనింగ్ కాల్స్ అంటే నేను భయపడాలని సీన్ లేదులే అన్న. వాడికి అసలు ఓడి ఇంట్రూ కూడా పీకలేడు అన్న వాడు. ఇప్పుడు కాదు ఇది, అప్పటి నుంచి అయిపోయింది. దగ్గరికి రావాలి కదా. మాది ఇప్పుడు ఈరోజు లైవ్ లో 2M అయిపోవాలి పిల్లలు, కొట్టేసారు మరి. మనం కూడా తెచ్చుకుందాం. లెట్స్ గో 2M సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఫటాఫట్. 2 hours అంట అటు నుంచి అటే ఉంటాడు.